హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేస్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియోలో అడిగిన వెంటనే వరాలిచ్చే అన్నవరం సత్యనారాయణ స్వామి పూర్తి చరిత్ర మరియు రహస్యాలు తెలుసుకుందాం. అన్నవరం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందినది. ఈ అన్నవరం తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద ఉన్నది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి పేరున్నది. అందుకే కొత్తగా పెళ్లైన జంటలు ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్లి సత్యదేవుని సన్నిధిలో వ్రతం చేయటం శ్రేష్టమని అందరూ భావిస్తారు. ఈయనను కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడని అందరూ నమ్ముతారు. ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలను తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అంటారు. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలిసిన సత్యదేవుని ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్లు ఎత్తున ఉన్నది. అలానే అన్నవరం ఆలయ ప్రాంగణాల్లో శ్రీ సీతారాముల వారి గుడి, వన దుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అన్నవరం రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలో మరియు కాకినాడకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారతాడు. ఆ భద్రాచలం నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఉంది. మరో కుమారుడు రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారతాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామరాయుని బహదూర్ వారి ఏలుబడిలో అరింకిపుడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అయితే అక్కడ ఇరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఇనుకంటి వెంకటరామరాయుని బహదూర్ వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబోవు శ్రావణ శుక్ల విధియ మక నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను, నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారు. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరనామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోతారు. ఆ సమయంలో గ్రామ చుట్టుపక్కల వారు కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కాశీ నుండి తెచ్చిన శ్రీపత్ త్రిపాత్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శాకం 1891 ఆగస్టు 6వ తేదీన శాలివాహన శాకం 1813 ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. ఇక ఆలయాన్ని క్రీస్తు శాకం 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందుగా గణపతి, శంకరుల చిహ్నములు గలవి ఆయన 2 చిన్న విమాన గోపురాలు, మధ్య ప్రధాన విమాన గోపురం, వెనకగా ఆదిత్య దేవత, అంబికా దేవత ప్రతీకలకు చక్ర శిఖరములు ఉన్నవి. ఒకే చోట ఇన్ని రకాలైన దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. అందువల్ల ఇది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు నమ్ముతారు. ఇక పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదాచారులు చేరుకోవటానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులతో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణం చాతుర్యానికి ఒక మచ్చు తునుక. వన దుర్గా ఆలయం, రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్ని పురాణాల్లో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉండాలి. అలానే ఈ ఆలయం ఆ ప్రకారమే 2 అంతస్తులతో నిర్మించబడింది. అంతేకాదు కింద భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలున్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్లు ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్నదాన్ని శివునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడ విశేషం. త్రిపాత్ విభూతి నారాయణ ఉపనిషత్తులతో వర్ణించబడిన యంత్రం ఇక్కడ ఉంది. 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పగులుబారటంతో రుద్రాక్ష మండపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలంగా చేసి ఆలయ ప్రధాన ద్వారాన్ని పెద్దది చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించబడింది. అలానే దిగువన ఉన్న యంత్రమందిరం కూడా విశాలం చేయబడింది. ఆలయ పునరుద్ధరణ తర్వాత భక్తుల రాక మరింత పెరిగింది. దీంతో ఆదాయం కూడా చేరూత వస్తుంది. పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేష్, బాలా త్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపూత పూసుకున్నాయి.
క్షేత్ర పాలకులైన రామాలయ గోపుర కలశం, ఆంజనేయ స్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పుయ్యబడ్డాయి. అలానే రుద్రాక్ష మండపం, మకర తోరణం, ద్వారాలు, ఉయ్యాలలకు కూడా బంగారు పూత పుయ్యబడ్డాయి. సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో వీటిని చూడటానికి 1000 కళ్ళు చాలవు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. అలానే రోజు ఉదయం 9 గంటలన్నర నుంచి 11 గంటలన్నర వరకు శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ స్టోరీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.